మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. జీవము కలిగిన దేవుని పిల్లారా, ఈరోజు ప్రభు తన మాటల చేత మీ హృదయాలు వెలిగించడానికి కొన్ని మాటలు మీ ఎద్దుకు తీసుకొని వచ్చినాడు కనుక ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మనందరి కుటుంబంలో మంచి ఆరోగ్యకరమైన నిద్రను దయచేసి ఆయన మాటలు వినగలిగే గొప్ప భాగ్యం ఇచ్చిన దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో పరలోకమందున తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ, ఈరోజు ప్రభు ఏ మాటల చేత అయితే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఒకసారి వాటిని మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా, లోకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనంలో రాయబడిన మాట మనం చూడగలిగితే, ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండు అన్నాడు. అంటే ఎప్పుడు మీరు ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండండి అన్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తూ మెలకుగా ఉన్నాడు అని చూడగలిగితే దేవుని పిల్లారా, కుటుంబంలో ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ మెలకు కలిగి ఉంటే ఆ కుటుంబ పరిస్థితులు ఏంటో మనకు తెలుస్తే దేవుని పిల్లారా, అంటే సృష్టిలో మనకు తెలియకుండానే దురాత్మల సమూహాలు ఎన్నో తిరుగుతూ ఉంటాయి దేవుని పిల్లారా. ఈ కుటుంబంలో ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే మెలకు కలిగి అంటే రాత్రి నిద్రపోకుండా మేలుకొని కూర్చోమని కాదు దీని భావం. ఎప్పుడు కూడా సమయం అనుకోకుండా, సందర్భం అనుకోకుండా ఎప్పుడు మెలకుగా ఉండటం అంటే ఎప్పుడు ఎక్కువ ప్రార్థన జీవితం కలిగి ఉంటాం దేవుని పిల్లారా. ఈ ప్రార్థన జీవితం కలిగి ఉంటేనంట మనకి ఏమైందంటే మెలకుగా ఉండి ఎల్లప్పుడూ మెలకుగా ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండడి. ఎల్లప్పుడు అంటే సమయం అంటే కొంతమంది ఏంటంటే 3 సార్లు చేయాలా, 4 సార్లు చేయాలా, అట్లా కాదు కానీ నీకు కుదిరినప్పుడల్లా చక్కగా నీ కుటుంబం కోసం, సమాజం కోసం, దేశాల కోసం మెలకుగలిగి మీరు ప్రార్థన చేసేవారిగా ఉండాలని మరి దేవుడు మా ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు కనుక మెలకుగలిగి మన కుటుంబాలను రక్షిస్తూ దేశం కోసం, అనేకుల కోసము మెలకుగలిగి ప్రార్థన చేసేవారిగా మనందరం ఉండినట్లు ప్రార్థన చేద్దాం. కొంతమంది ప్రార్థనలో కూర్చోంగా నిద్రపోతుంటారు. ప్రార్థన కూర్చోగానే ఇంట్లో రాని నిద్రలు కూడా ప్రార్థనలో వస్తాయి దేవుని పిల్లరా. కనుక అలాంటి నిద్రపోయే స్థితి మనకు కాకుండా మెలకుగలిగి ప్రార్థన చేసే స్థితిలో మనందరం ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రినైనా, ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండమని చెప్తున్నావు తండ్రి. మా జీవితాల్లోనైనా మేము అలా ప్రార్థన చేస్తూ మెలకుగా ఉంటే దురాత్మల సమూహాలు మా కుటుంబాలు కానీ, మా దేశాలు కానీ నా తండ్రి ఉండకుండా మేము క్షేమం కలిగి ఉంటామని ప్రార్థన చేయమంటున్నావు కనుక అట్టి ప్రార్థన చేస్తూ కుటుంబాల, దేశాలను కాపాడేవారిగా మేము ఉండినట్లు సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.